వరకు వినపడేటట్టు గట్టిగా నినాదం ఇవ్వాలని కోరుతున్నా. జై తెలంగాణ. ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చాయి. రేపు అంటే వచ్చే నెల 11వ తారీఖు మళ్ళా కారు గుర్తు కొట్టేయాలి ఎంపీ ఎలక్షన్. ఈ ఎలక్షన్ కోసం మనమందరం ఇక్కడ కాంగ్రెస్ మీద కోపం ఉంటే బీజేపీ ఓటేసాం. రెండు పార్టీలను అధికారం ఇచ్చి ఢిల్లీ పీఠ మీద కూర్చోబెట్టాం, కానీ మన బతుకులు మారలేదు. కానీ ఈరోజు మన బతుకులు మారాలంటే, మనమందరం బాగుపడాలంటే, దేశం బాగుపడాలంటే దాని మీదనే ఈరోజు మనము ఈ సమావేశం గుండెలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉందని అందరికీ తెలుసు. ప్రతి గుండెలో టిఆర్ఎస్ పింక్ కలర్ గారికి ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈరోజు దాని మీదనే ఈరోజు మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మెజారిటీ అంటే మా అరే సార్ ఇట్లా మాట్లాడుతూ నీళ్ళు సాధ్యమైతాయా, ఎక్కడ కృష్ణానది ఎక్కడ నీళ్ళు వస్తాయి అని చాలా పరిచయం అయ్యారు. కానీ నీళ్లు తెచ్చాడు. ఇంకా పని కూడా ఇంటింటికి కొన్ని ఊళ్ళని కొన్ని ఊళ్ళు కానీ నల్ల నేను ఏమంటది అమ్మి నీకు ఇస్తా బతికి అని అంట. ఇలా పరిస్థితి ఉందా? అంగేల దగ్గరకు వస్తే 24 గంటలు తీసుకుపోయి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ఇంటికి పంపించే పరిస్థితి ఇలా కనిపిస్తుంది. చీచరుల పార్టీ, ప్రజలకు అండగా ఉన్నటువంటి పార్టీ 24 గంటలు కేసీఆర్ గారు అందరిని కాపాడుకోవడానికి సిద్ధంగా ఇలా ఉన్నాడు. దేశాన్ని కాపాడడానికి కేసీఆర్ వస్తే రాష్ట్రాన్ని కాపాడడానికి కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నాడు. ఇలా మంచి వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపు పోయి అంజనా మేము పోయి సార్ మీరు అన్నారు పాలమూరు జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామన్నారు, లక్ష్మీదేవిపల్లి నీళ్ళు ఇస్తామన్నారు. ఫస్ట్ ఇదే వదిలివేండి సార్ టెండర్ అని చెప్పి అడగడానికి ఉంటుంది. ఆ నీళ్ళు తీసుకొచ్చి కుంటల చెరువు మొత్తం నింపడానికి ఉంటుంది. కొందరు అనుకుంటుండొచ్చు, అరే నేను పొలం వ్యవసాయం చేయను, ఏం చేయను, ప్లాట్లు వేసి అమ్ముతా, ఈ నీళ్ళు వస్తే నాకేం అవసరం ఉంటుంది అనుకుంటుండొచ్చు. కానీ ఆ ప్లాట్లు కొనాలన్నా కూడా పక్కన నీళ్ళు వస్తేనే మా రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి, ఆడ నీళ్ళు వస్తేనే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి, ఆడ నీళ్ళు వస్తేనే ఆ ప్లాట్లు కూడా కొంటారు, విలువ ఉంటుంది. ఇలా తాడా నీళ్ళు వస్తేనే ఇంత సంబరపడ్డం. ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచన చేయాలి. కనుక ఈరోజు మన శ్రీనివాసరెడ్డి గారు మన స్థానికుడు, అన్నను గెలిపించుకోవాలి. ఒకరు గద్వాలలో చిత్తుగా ఆడిస్తే కలర్ మార్చుకొని ఉగాయం వచ్చింది. ఆ జిల్లాకు మంత్రిగా ఉండి ఏం చేయలేదు. ఇంకో ఆయన కల్లకుర్తిలో చిత్తుగా ఓడిస్తే ఆయన మెల్లగా ఇటు దూకి అక్కడ చెల్లింది ఇక్కడ వెళ్తుందా అక్క, వెళ్తుందా? కల్లకుర్తిలో ఒక ఆమె పోయి 10 రూపాయలు నోటు ఇస్తే, చినిగిపోయిన నోటు ఇస్తే తీసి ముఖం మీద పడేసినాడు. చినిగిపోయింది పోని. ఆ చినిగిపోయిన నోటు తీసుకొని వచ్చి ఈ కేశంపేట కాడ వచ్చి ఇది చెల్తుంది పడంటే తీసుకుంటారాక ఆ ఊర్లో చేయలేదు 10 రూపాయలు వెళ్తారా? మరి ఆ ఊర్లో చేయలేదు 10 రూపాయలు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ప్రజలందరూ కూడా తిరస్కరించిన ఆయన, వద్దన్న ఆయన, ఆ ఊర్లో గద్వాలో వద్దన్న ఆమె ఇవాళ కేశంపేటలో వచ్చి నేను చేస్తా నీళ్ళు వస్తా నాలుగు వస్తా మొత్తం మొఖం కడుగుతా మూతి దుడుస్తా అంటే నమ్ముతారా? ఎవడ నమ్ముతారా? అంత అమాయకులమా? కాదు. ఎన్నో సంవత్సరాలుగా దగాపడ్డ ఈ బిడ్డలం ఇప్పుడిప్పుడే మనం బాగుపడుతున్నాం, ఇప్పుడిప్పుడే అన్నం తింటున్నాం, ఇప్పుడిప్పుడే 4 రోజులు బతుకుతామనే ఆశతో ఉన్నాం. కనుక దయచేసి ఎవరు కూడా మర్చిపోకుండా ఇవాళ వచ్చినటువంటి పెద్ద నాయకులు కూడా ప్రయత్నం చేస్తారు. సాధ్యమైనంత వరకు అందరు పట్టుకొస్తారు. అందరు కలిసికట్టుగా అత్యధిక మెజార్టీ ఆ రోజు అంజనకి ఎట్లా వచ్చిందో అంతకన్నా 2 మెజార్టీ వచ్చేటట్టు మీరు చేస్తే ఖచ్చితంగా మేము వస్తాం. అంజన ఎప్పుడు వచ్చినా వస్తాం. ప్రతాప్ రెడ్డి గారు, కృష్ణయ్య గారు అంత క్లియర్గా క్లారిటీగా చెప్పిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళని మనం గౌరవించుకోవాలి. ఆ సంస్కృతి వేరు, ఆ పాటలు ఉన్నప్పుడు ఏదైనా చేసినవచ్చు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సంస్కృతి వేరు, ఇట్లా చేస్తారు. ఊళ్ళో తిరిగేటప్పుడు మామూలుగా ఊళ్ళో ఎట్లా తిరుగుతాం, మిలిటరీ పోయినాక అట్లా తిరుగుతామా, లేకపోతే ఇంకో షాప్ ఉద్యోగం చేసినాక అట్లా చేస్తామా? ఎక్కడ పోతే అట్లా ఉంటుంది. ఆ పాటలో పరిస్థితి ఉంది, ఆ రకంగా ఉండొచ్చు. అని ఈ పాటల ఒక రకమైన పరిస్థితి ఉంది. అది నచ్చే ఆకర్షితులయ్యే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు సర్పంచులు కావచ్చు, ఎవరు కావచ్చు, అందరు వస్తారు. ఈ సమయంలో కావాలని చిచ్చు పెట్టడానికి చిన్న అంశాలు తెర మీద తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దానిలో పోకండి దయచేసి. మీకే ఇబ్బందులు వచ్చినా అంజన్న ఎంతో గౌరవం. అంజన్ అంటే 14 నియోజకవర్గాలు కూడా అందరికి గౌరవం. మా సీఎం గారు కూడా ఆయన అంటే ఎంతో గౌరవం. ఆయన అడిగితే ఏది కాదన్నాడు. అంత మంచి వ్యక్తి. అంత మంచి వ్యక్తికి చిన్న అంశాలు దృష్టి తీసుకొచ్చి బాధ పెట్టడం అటువంటి పని చేయకుండా ఎవరికి
ఏ అవకాశాలు వస్తాయో ఖచ్చితంగా సీనియర్లకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. తొందర పడకుండా జాగ్రత్తగా ఉండి పార్టీ గెలుపుకు మీరు కృషి చేయండి. 100% మీకు గౌరవము, మర్యాద, కష్టాలున్నప్పుడు ఆదుకోవడం, ఉన్నతమైన పదవులు కావచ్చు, ఏవి కావచ్చు అన్నీ వస్తాయి. ఇలా ఎంపీపీ జెడ్పీటీసీలో కూడా పనిచేసే నాయకులకే వస్తాయి, కష్టపడి పనిచేసే కార్యకర్తలకి ఆ పదవులు దక్కుతాయి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఊర్లు కదిలి భారీ మెజార్టీతో మన్న శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించుకొని రేపటి నుంచి పెద్ద నాయకులందరూ కూడా గ్రామాలు తిరిగి చేయాలి. భవిష్యత్తులో ఇంకా ఎన్నో పథకాలు ఈ ప్రాంతానికి వస్తాయి. అంజనను గౌరవంగా అక్కడ అడగేటట్టు చేయాలంటే అత్యధిక మెజార్టీతో మన్న శ్రీనివాస్ రెడ్డి గారికి గెలిపించుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఇటువంటి స్కీములు భారతదేశంలో ఎక్కడ లేవు. మన రైతు బంధు స్కీమ్ పెడితే ప్రధానమంత్రి, మన దేశ ప్రధానమంత్రి కూడా ఆయన కూడా 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి 5 ఎకరాల ఉన్న వాళ్ళకి 6,000 ఇస్తాడు, 3కి ఇస్తున్నాడ. మనకు 5 ఎకరాలకు పంటకి 25,000, సంవత్సరానికి 50,000 ఇస్తాడు కేసీఆర్. ఇంకా ఎక్కువ నెలకి ఎక్కిస్తాడు. కాబట్టి ఆ విధంగా మంచి స్కీమ్ తెచ్చాడు. కేసీఆర్ ఏ పథకాలు అయితే పెడుతున్నారో మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, ప్రధానమంత్రి కూడా ఇవి ఫాలో అవుతారు. ఈ పథకాలు వాళ్ళు కూడా ప్రవేశపెడతారు. అంత వాళ్ళకు కూడా మార్గదర్శకుడు ఇట్లా ప్రజలకు సేవ చేయాలని. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరైనా ఒక చెరువు కండి పడితే, ఒక మోరు తుంగిపోతే తిరిగాంగా కంట్రాక్టర్ తిరిగాంగా ఒక ఏంటంటే 2-3 మంచులయ్యేది. కానీ ఇప్పుడు మండలంలో తాలూకాలో ఎన్నుంటే 20%, 100కి 20% చెల్లి ఎన్నుకొని అవి బాగా చేస్తారు. వర్షాలు పడతాయి, చెల్లింటే రైతులు బాగుపడతాయని వాళ్ళ ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి ఎన్నో విధంగా మండలాలు చేసి, రెవెన్యూ డివిజన్లు చేసి, జిల్లాలు చేసి ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉండాలి. ఈ ఆలోచన ఎవరికి కాలేదు. కాబట్టి మీరు గమనించాలి, మన పిల్లలు మంచిది అనిపిస్తాడు, మనలో బాగా చూసుకోవడం. పండుగలకు ఇప్పుడు అన్ని ముస్లిం పండుగలకు ముస్లింలకు కూడా ఇది మన రంజాన్కు వాళ్ళకి బట్టలు ఇస్తాడు, క్రైస్తవులకు క్రిస్మస్ కావాలి వాళ్ళకి బట్టలు ఇస్తాడు. మనకు కూడా ఏదే విధంగా మన బతుకమ్మ పండుగలు కూడా మన చీరలు ఇస్తాడు. ఎన్నో పండుగలు కూడా ప్రోత్సహిస్తాడు. కాబట్టి అన్ని కులాలను మతాలను బాగా చేస్తాడు. ఇప్పుడు కూడా అన్ని కులాలను వాళ్ళ కులవృత్తులు బాగా చేయాలి, వాళ్ళని ప్రోత్సహిస్తే తప్పకుండా వాళ్ళు బాగుపడతారని ఉద్దేశంతో ఇప్పుడు కొంతమంది గొల్ల కురువులకైనా, గొల్ల కుమ్మరాది తెలుగు వాళ్ళకైనా ముద్రలకి అంటారు. అట్లా కాదు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ప్రతి సంవత్సరం 1000 కోట్లు పెట్టి వాళ్ళ కుల పెద్దలను పిలిచి తప్పకుండా ఏం చేస్తే మీ కులాలు బాగుపడతాయని ఆ విధంగా ఆలోచన చేసి పెడతారు. కాబట్టి మీకు లాస్ట్ వినవించేందంటే, మేము ఊహించని విధంగా కృష్ణానది నుంచి నీళ్ళు తెచ్చేట్లయితే మనకు నీళ్ళు ఆపుతాడో ఎవరు అనుకోలేదు. అదేవిధంగా మన అభ్యర్థిని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిపిస్తే, ఎంత మెజార్టీతో గెలిపిస్తే ఆయన కూడా వచ్చేసారి లక్షదేవపల్లి కాడ ప్రాజెక్టు కట్టి ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తాడు. అప్పుడు అన్ని కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి మన ప్రాంత వాసులు బాబు ప్రాణం పెట్టకురా కొద్దిగా కొద్దిసేపు 5 నిమిషాలు పరిశ్రమగా తయారు చేస్తున్నాడు. దానికి ఏంటంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా చూస్తుంటే మనకు ఏమనిపిస్తున్నది, దుమ్ము వేస్తున్నది ఎండకు. వచ్చే 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇది పచ్చదనం ఏర్పడి మీకు చల్లటి గాలి ఇస్తుంది ఇదంతా. అదేవిధంగా డిసిప్లైన్, ఫ్యాక్టరీలో డిసిప్లైన్, ఒక పద్ధతి, అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈరోజు మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క మనిషికి భరోసా, ఒక ఎంప్లాయీకి, ఉద్యోగస్తుడికి ఏ విధంగా భరోసా కల్పిస్తున్నాడో ప్రతి రైతుకు కానీ ప్రతి ఉద్యోగి కానీ మనకు భరోసా కల్పిస్తున్నాడు. రేపు ఒక తల్లిదండ్రి ఒక బిడ్డకు ప్రాణం ఇస్తుంది, అయ్యో నా బిడ్డ ఏ విధంగా బతుకుతుంది అనే ఉద్దేశంతో బాధపడాల్సిన చింత లేకుండా మన కేసీఆర్ గారు చేస్తున్నాడు. మిగతా ఇలా గడిచిన ప్రభుత్వాలని ఇలా గెలిచిందడే ఏసీ రూమ్లలో కూర్చొని ఎక్కడెక్కడ వాళ్ళ నానా హంగామాలు చేసుకుంటా ప్రజలు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు నీటి కల్పననే కాకుండా కరెంటు కానీ, కరెంటు ఉంటుంది, కరెంటు లేకపోతే నీరు లేకుండా ఏం చేస్తావు, నీరు ఏర్పాటు చేస్తున్నాడు. నీరు ఏర్పాటు చేసిన తర్వాత 2 కలిపి మనం అద్భుతమైన పంటలు తీస్తాం రేపు 4 సంవత్సరాలకు ఖచ్చితంగా. తీసినప్పుడు దానికి ఏం ఏర్పాటు చేస్తున్నాడు. ఈ ఏరియాలో మీరు ఒక ఖాళీ మనం రైతులకు ఏం చేస్తాం, ఒక టమాటా, ఒక ఇద్దరు రైతులు టమాటా వేస్తారు, వేసినప్పుడు దానికి ఫుల్ రేట్ వస్తుంది, 100 రూపాయలకి కిలో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇయర్ చూస్తారు మళ్ళీ ఇలా 100 మంది రైతులు టమాటా వేసి పడేస్తారు. అవి ఏం చేస్తాం మనము, ఎవరు అడిగే పరిస్థితి లేకుండా మనం ఆ విధంగా తీసుకుపోయి రోడ్లో పట్టి వస్తున్నాము, నానా రకాలుగా పేపర్ వస్తున్నాయి చూస్తున్నాము. దాన్ని ఈరోజు ఏం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు, క్రాప్ కాలనీస్ అంటే ఈరోజు మనం ఇన్ని పనులు చేసాం ముఖ్యమంత్రి గారి పైన.
మనం ఏ విధంగా భరోసా కల్పించుకొని ఖచ్చితంగా మనకు డిసిప్లిన్ అంటే ఎక్కడ టమాటా వండియాలి, ఎక్కడ వంకాయలు వండియాలి, వరి వండియాలి, పత్తి వండియాలి అంటే మన దేశానికి ప్రొడక్షన్ అనేది ఉత్పత్తి ఎంత అవసరమో, ఏ ఏ పంట ఎంత అవసరం, మనకు జనాభా ఎంత ఉంది, టమాటా ఎంత కావాలి, వరి ఎంత కావాలి, మిగతా పంటలు ఏ విధంగా కావాలి సైమల్టేనియస్గా ఆ విధంగా తయారు చేసి ప్రతి ఒక్క మనిషికి భరోసా కల్పిస్తున్నాడు. అనవసరంగా వృధా చేయకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అంటే మన ముఖ్యమంత్రి గారికి మనమంతా చేతులెత్తి నమస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క మానవునికి ఈరోజు ఖచ్చితమైన 10 రూపాయలు చేతులు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఆ విధంగా లేదు. 10 రూపాయలు అంటే ఇబ్బందిగా ఉంటుండే రైతులకు కానీ ప్రతి ఎవరికి కానీ. ఈరోజు పెన్షన్లు అంటున్నావా, ఏంది చనిపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్, పుట్టిన పిల్లదానికి పుట్టిన చిన్న పేపర్ల కాడికి వెళ్ళి భరోసా కల్పిస్తున్నాడు తల్లిదండ్రి. ఇలా ఒక ఆడబిడ్డ ఒక పాపకు ప్రాణం ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అంటే అందరికీ డబ్బులు ఉన్నాయి. ఆ విధంగా చూసి కేసీఆర్ పెట్టి ఈరోజు మనకు ఏ విధంగా తయారు చేస్తున్నాడంటే ఒక ఫ్యామిలీ పెద్ద మనిషి ఏ విధంగా ఆలోచన చేస్తాడో ఆ విధంగా ఆలోచన చేస్తున్నాడు. అదేవిధంగా ఈ పాలమూరు ఎత్తిపోతలు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు కానీ ఈరోజు లక్ష్మీదేవిపల్లి కానీ ఖచ్చితంగా మనకు ఈరోజు చేసి తీరుతాడని మనకు అందరికీ భరోసా కలిగింది. ఆ భాగంలో నా వంతు కార్యక్రమం నేను కృషి చేసి మీ అందరికీ న్యాయం చేయగలని నేను సెలవిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏమో మీరు అర్థం చేసుకొని ఓటు వేస్తే నీళ్ళు వస్తున్నాయి. ప్రజలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఓటేసిండ్రు. మీరు ఇంకా మూర్ఖంగా మీకు చెప్పేటోని మాటలు వినిగిన అందులోనే ఉండిపోతే మీరే మిగిలిపోతారు తప్పించి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పక్షాన్ని వచ్చేస్తా ఉన్నారు. ఎవడు కూడా మిగిలడు. మామూలు స్కీమ్స్ కాదు. నేను కూడా ఎలక్షన్లో మస్తు మాట్లాడినా. ఇదే కేశంపేటలో పెద్ద ర్యాలీ తీసి మామూలు ర్యాలీ కాదు అది. అందులో అన్నీ చెప్పిన గిళ్ళకెళ్ళి నీళ్ళాడి వస్తాయి, రేపు గింత పెద్ద పైప్ లైన్ నీళ్ళాడి వస్తాయి, ఇంత సంక్షేమం ఏడు వస్తుంది, ఇంత అభివృద్ధి ఆడికెళ్ళి వస్తుంది, కేసీఆర్ ఆడికెళ్ళి వచ్చిస్తాడన్నా నేనే అన్నా. కానీ చూస్తే తాండాల్లో కూడా భగీరథ నీళ్ళు దుంకుతా ఉన్నాయి. మామూలు విషయం కాదు అది. ఏ చిత్రమైన సంగతి, ఈసారిగిన భగీరథ నీళ్లు రాకపోతే అన్ని గ్రామాలు ఖాళీ చేసే పరిస్థితి వచ్చేది మట్టుకు ఖాయం ఉండే. ఎందుకంటే బోర్లను ఎండిపోయేది ఖాయం ఉండే, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. మరి ఎవడు ఊళ్ళల్లో తాగనీరు లేక వలసలు పోయే కాలం వచ్చే పరిస్థితి ఉండే. అదే కాదు, 1000 రూపాయల పెన్షన్ ఇస్తేనే ఎవడు మనకు ఓటేయలే కాంగ్రెస్ వానికి. 2000 పెన్షన్ ఇస్తే ఇంకెవడన్నా ఉంటాడా? అలా మీరే ఆలోచన చేయండి. లేదు, భవిష్యత్తే లేదు. రైతులైతే ఎక్కడ లేని విధంగా ఇది ఏమి స్కీము, ఎలా తయారు చేసిండ్రు, ఎట్లా తయారు చేసిండ్రు దేశంలో ఉన్న ప్రధానమంత్రికి అంతుపట్టడం లేదు, దేశంలో ఉన్న నాయకులకు ఎవరికి కూడా అంతుపట్టడం లేదు. రైతు బంధు రైతులను ఆదుకున్నది 70 ఏళ్ళ స్వాతంత్రానంతరం ఆదుకున్నదంటే ఒక టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అధ్యక్షతనే. ఇది మామూలు విషయం కాదు. రైతు బంధు కాదు, రైతు ఇన్సూరెన్స్ మామూలు విషయం కాదు. సచ్చిన ఏదైనా జరిగి చనిపోతే 8వ దినం 5 లక్షల రూపాయలు ఇంటికి వస్తా ఉన్నాయి. అది మామూలు స్కీమ్ కాదు. మరి ఎన్నడన్నా చూసినా 7 గంటల కరెంటు, 9 గంటల కరెంటు, అవి ఎంతో కష్టపడి ఇస్తుంటే ఆంధ్ర పాలకులు దాంట్లో. మరి ఇలా అట్లా కాదు, 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం. పుట్టిన పిల్లకి కిట్ ఇస్తే, పెద్దోళ్ళకి పెన్షన్ ఇస్తే, దాని మీద పెళ్లి చేసుకున్న వాళ్ళకు షాదీ పూర్బాబు ఎక్కిస్తే, కళ్యాణ లక్ష్మి ఇస్తే. ఇక స్కీమ్స్ ఏం మిగిలిపోయినాయి ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి స్కీము ప్రతి కడపకు అవుతా ఉంటే మరి అవతల పార్టీలు ఎక్కడ మిగులుతాయండి? పార్టీలు లేవు. నేను కూడా కరడు కట్టిన కాంగ్రెస్ వాడినే కానీ చనిపోయిన దాంట్లో ఎంతసేపు ఉండలేమని ఆలోచనతో బయటకు రావడం జరిగింది. కాబట్టి ఎవరు అన్యతగా భావించొద్దు. ఈయన వచ్చి నాది ఎవరితో ఎంతో గుంజుకపోతాడని ఆలోచన చేయకుండా అంజననే ఎమ్మెల్యే, మళ్ళీ 5 ఏళ్ళు కూడా అంజననే ఎమ్మెల్యే. దీంట్లో ఆలోచన చేయాలి. నాకేం ఇబ్బంది లేదు, నాకు ఈగో లేదు, ఎవరి కింద పని చేయడానికి కూడా నాకేం చేయడం లేదు. ఎందుకంటే 2 సార్లు కొట్టేసి అయిపోయింది నన్ను. ఇక క్లోజ్. ఇక నేనేం చేయలేని పరిస్థితి. అదే కదా వాస్తవ ముచ్చట. అది అవన్నీ వేరే ముచ్చట. ఇక మన్య శ్రీనివాసరెడ్డి గారు మన ఎంపీ గారు